ఏందో మీకు నెక్స్ట్ చెప్తా. కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉన్నాయి. 100లో మేడిగడ్డ ఒకటి. ఆ మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయి. దానికి ఇంత సినిమా చేసినావు. మరి ఎస్ఎల్బీసీ మొత్తానికే కుప్పకూలింది కదా. 6 శవాలు ఈరోజు కూడా బయటకు రాలే ఇంకా. మరి ఎస్ఎల్బీసీ కూలితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి కదా రిపోర్ట్ ప్రకారంగా. 2 పిల్లలు గుంగితే కేసీఆర్ది తప్పు, హరీష్ రావు తప్పు అంటున్నావు. మొత్తం ఎస్ఎల్బీసీ కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పకూలింది, 6 శవాలు బయటకు రాలేదు. దానికి ఈ రిపోర్టే బేసిస్ అనుకుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్ దే రెడీ? అంటే ఏంది ద్వంద్వ నీతి? ఏంది పోలవరంకో నీతి, ఎస్ఎల్బీసీకో నీతి, కాళేశ్వరంలో 2 పిల్లర్లకో నీతా? నెక్స్ట్ అద్దె పెట్టు ముందు కాదు, రైట్. సరే, కాళేశ్వరం రేవంత్ రెడ్డి నిన్న గారిని ఎప్పుడు మాట్లాడినా ఉత్తమ్ కూడా కాళేశ్వరం కుప్పకూలింది, కాళేశ్వరం కుప్పకూలింది అని గోబల్స్ మాటలు మాట్లాడతారు. అసలు వాట్ ఈస్ కాళేశ్వరం? పోయిన ఎండాకాలంలో కూడా కాళేశ్వరం ద్వారా లక్షలాది ఎకరాల్లో పంట పండింది. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. పండలేదా కాళేశ్వరం ద్వారా? బస్వాపూర్ కింద నల్గొండ జిల్లాలో పండింది. కొండ పోచమ్మ సాగర్ కింద మెదక్ జిల్లాలో పంట పండింది. మల్లన్న సాగర్ కింద సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో పంట పండింది. రంగనాయక్ సాగర్ కింద సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో పంట పండింది. అన్నపూర్ణ కింద కరీంనగర్ జిల్లాలో పంట పండింది. ఇది నిజం కాదా? కూలిందని మాట్లాడతావు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగము, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యము, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. ఆల్ ఆర్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నేను అడుగుతున్నా, ఈ 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ లేవా? పోదామా? ఎవరు వస్తారో రండి, పోదాంపా. బసవాపూర్ పోయి నిలబడి చూద్దాంపా. కొండ పోచమ్మ మీద నిలబడి చూద్దాంపా. మల్లన్న సాగర్ కట్ట మీద నిలబడి చూద్దాంపా. రంగనాయక్ సాగర్ కట్ట మీదకి పోయి అడుగుదాంపా. అన్నపూర్ణ కట్ట మీద పోయి నిలబడదాంపా. 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా? ఆ రిజర్వాయర్ల కింద నీళ్లు పారుతున్నాయా లేవా? పంటలు పండుతున్నాయా లేవా? మరి కూలింది అంటావు. 19 సబ్స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి. 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉన్నది. 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పక్కాగా ఉన్నది. ఇన్ని 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ పక్కా ఉన్నది. 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో 2 పియర్లు ఉంగినాయి గంతే. అది పెట్టు బాబు. నెక్స్ట్ ఇది సుందిల్లా 74 గేట్లు. 74 గేట్లు అంటే ఈ 2 పియర్స్, దిస్ ఈజ్ కాల్డ్ పియర్. ఈ 2 పియర్ల మధ్య ఉండేది గేట్. ఇదొక పియర్, 2 పియర్ల మధ్య ఉండేది గేట్. సో గేట్ల సంఖ్య 74. అంటే ఏమవుతుంది? పియర్లు 75 ఉంటాయి. ఒకటి ఎక్కువ ఉండాలి కదా, మధ్యలో రావాలి కదా. సో సుందిలలో 75 పియర్లు ఇంటాక్ట్ ఉన్నాయి. బ్యారేజ్ ఇంటాక్ట్. ఇది నేను చెప్పలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో కోదండరాం ప్రశ్న అడిగితే సుందిల్ల అన్నారం బ్యారేజీలు సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు. అడిగింది కోదండరాం, చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రాజకీయాల కోసం డ్రామాలు ఆడుతున్నారు. మరి అసెంబ్లీలో మాట, బయట ప్లాట్ఫామ్ల మీద మాట ఉంటుందా? యువర్ సెల్ఫ్ యూ టోల్డ్ ఇన్ ది అసెంబ్లీ సుందిల్లా అన్నారం బ్యారేజెస్ ఆర్ సేఫ్. ఎస్, టుడే ఆల్సో వీఆర్ సేయింగ్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దు, ఈ నిమిషానికి నీళ్లు బారి ఇచ్చచ్చు, తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించచ్చు. సో సుందిల్లలో 75 పియర్లు ఇంటాక్ట్, బ్యారేజ్ ఈజ్ ఇంటాక్ట్. అన్నారం 65 గేట్లు అంటే 66 పియర్స్, 66 పియర్స్ ఇంటాక్ట్, బ్యారేజ్ ఈజ్ ఇంటాక్ట్. నౌ కమింగ్ టు మేడిగడ్డ 85 పియర్ గేట్లు అంటే 86 పియర్లు ఉంటాయి. 86 పియర్లలో కుంగినే ఎంత? 2. ఇక కాళేశ్వరం కూలిందంటే ఏమైనా మరి? ఇంతకుముందు చూపించినాయి కదా, 15 రిజర్వాయర్లు పక్కా ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ పక్కా ఉంది, 21 పంప్ హౌస్లు పక్కా ఉన్నాయి, సబ్స్టేషన్లు పక్కా ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పక్కా ఉన్నది. అన్ని పక్కా ఉన్నాయి. 2 పియర్లు గుంగితే కాళేశ్వరం కూలింది అని దొంగ మాటలు దుష్ప్రచారం చేయడం కాదా? ఇది సమాజాన్ని తప్పుదో పట్టించడం కాదా? 2 పియర్లు రిపేర్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? ఎంతసేపు కేసీఆర్ మీదనో బీఆర్ఎస్ మీద బురద తల్లి రాజకీయ పబ్బం గడుపుకోవడం నీ యొక్క బాధ్యతనా నేను అడుగుతా ఉన్నా. నీ ప్రియారిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా.
సో దీన్ని బట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం.